నమస్కారం సామాన్యుడు టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏ పంటలు సాగు చేయాలో రైతులకు ముందే చెప్పాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. పంటల గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బర్లీ పొగాకు మెట్రిక్ టన్నుకి 12,000, అలాగే కోకో కేజీకి 500 ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. పొగాకు, కోకో పంటల్ని కంపెనీలు కొనుగోలు చేసేలాగా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. మద్దతు ధర కన్నా తగ్గితే రైతుల్ని నేరుగా ఆదుకోవాలని చెప్పారు. రైతులు నష్టపోకుండా ఈ ఏడాది హెచ్టీ బర్లీ పొగాకు రకానికి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ప్యూర్ జ్యూస్లపై జీఎస్టీ తగ్గింపునకి కృషి చేస్తానని సీఎం తెలిపారు. టిటిడి ప్రసాదంగా మ్యాంగో జ్యూస్ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర మంత్రులతో రైతుల సమస్యలపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సబ్ కమిటీతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. చెట్లు తొలగించడం కాదని మొక్క నాటడం నేర్చుకోవాలని చెప్పారు. ప్రకృతి నుంచి తీసుకోవటమే కాదు, ఇవ్వడానికి అలవాటు పడాలని అన్నారు. సహజంగా పెరిగిన మొక్కలు మనకు అవసరం కాకపోవచ్చని, కానీ ఇవి జీవ వైవిధ్యానికి తోడ్పడతాయని వివరించారు. మన పెరట్లో ఏం చేయగలం, జీవ వైవిధ్యానికి ఎలా తోడ్పడగలమో ఆలోచించాలని సూచించారు. అంటే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటాం. ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం. అది మన మనుగడికి మంచిది అనేది మనకి ఎప్పుడు చెప్తుంటుంది. కానీ కాంటెంపరీ సివిలైజేషన్, మోడర్న్ డే సివిలైజేషన్ ఇవన్నీ మర్చిపోయారు. ఇది నేను ఒక ప్రకృతిని పరిరక్షించాలని నా చాలా తపన నాకు. అంటే మీరు చూసారు ఈ మధ్యన ఒక అటవీ భూమిని ఆక్రమించుకునే వాళ్ళు, కానీ అసలు అడవి లేని భూమిలో అడవులు చెట్లు నాటాలి అనే మనస్తత్వం పోయింది మనకి. భూమి కనిపిస్తే ఆక్రమించుకుందాం, భూమి కనిపిస్తే నాకేమనిపిస్తుంది, వైవిధ్యం క్రియేట్ చేయాలనిపిస్తుంది. నా సొంత భూమి, నేను కొనుక్కున్న భూమి అయినా సరే. అంటే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటేనే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ధర్మో రక్షిత రక్షిత అంటారు. అలాగే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటే అది మనం పరిరక్షిస్తుంది. దీనికి ఉదాహరణకి మడ అడవులు చాలా సహజంగా ఏర్పడ్డాయి. అంటే మొట్టమొదటిసారి ఒక సునామీ అలా కానీ ఒక తుఫాన్ కానీ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ బ్యారియర్గా ఉపయోగపడుతుంది మన తీర ప్రాంతంలో. అలాంటి మడ అడవుల్ని మనం వదిలేస్తాం, లేదంటే ధ్వంసం చేస్తాం. దానివల్ల ఏమైపోద్ది, అది దెబ్బతిని మన ఇంటిని రక్షిస్తుంది, మనం రక్షిస్తుంది. కానీ అలాంటి మడ అడవులను కూడా విధ్వంసం చేసి ప్రకృతిని విధ్వంసం చేసే అంటే ఇది ఒకళ్ళు ఇద్దరు అని కాదు, సమస్త మానవ జాతి నాతో సహా అందరం కూడా దీన్ని కరెక్ట్ చేసుకోకపోతే ఎంతసేపు మనం దీన్ని నాకు ఇలాంటి ప్లాట్ఫామ్స్ మనల్ని కదిలించేలా ఉండాలి. నేను చెప్పినట్టుగా మా ఇంట్లో మీరు హైదరాబాద్లో ఊహించుకుంటే కాంక్రీట్ జంగిల్, అలాంటి చోట ఒక 30-40 చెట్లు నాటగానే ఒక హిమాలయన్ క్రో అంటారు, జముడికాయ అంటారు, అది వచ్చేసింది. అక్కడ గుడ్లు పెడుతుంది, అది ఉంటుంది. అది కోకిళ్ళు వస్తాయి. అంటే ఎన్ని రకాల, దానితోడు సీతాకోచిలుకలు వస్తాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్, క్రీపర్స్ని బేస్ చేసుకుని రకరకాల పురుగులు, క్రిమికీటకాలు, ఇవన్నీ కూడా మనం ఒక్కళ్ళే బతకడం కాదు, మిగతా వాళ్ళు బతకాలి, మిగతా జీవరాశులు బతకాలి అన్నదే దీని తాలూకు సారాంశం. ప్రత్యేకించి ఈరోజు మనందరి బాధ్యత. ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఎవరిని ఒకరిని బ్లేమ్ చేయడం, ఆ పార్టీని బ్లేమ్. ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావి వలస గ్రామస్తులతో మాట్లాడారు. మన ఊరు మాటామంతి పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టెక్కలిలోని భవానీ థియేటర్లో నిర్వహించారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పనులపై అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై, వాటి పరిష్కారానికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలోని ఎండల మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధికి, పంచాయతీలో త్రాగునీటి సమస్య పరిష్కారానికి, రహదారులు, కాలువల వ్యవస్థ, పెద్ద చెరువు అభివృద్ధికి, దోబీ ఘాట్, ఇతర నిర్మాణాలకి 15 కోట్లు మంజూరు చేస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. గ్రామానికి వచ్చి మల్లికార్జున స్వామి క్షేత్రాన్ని సందర్శిస్తానని తెలిపారు. ఈ వర్చువల్ కాన్ఫరెన్స్ లో వేర్వేరు ప్రాంతాల నుంచి మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. సమస్యలన్నీ విన్న తర్వాత కూడా ముఖ్యంగా మేము చొరవ తీసుకుని ఈరోజు దాదాపు ఒక 12 కోట్లు, 15 కోట్లు, 3 కోట్లు ఎక్కువ పెట్టారా? అంటే ఈ మీటింగ్ ఖరీదు మీ అందరికీ ఒక జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోద్ది. కానీ మన పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఇంత ప్రేమగా వచ్చారు, అందుకని ఆ 12 కోట్లు నుంచి ఒక 15 కోట్ల రూపాయలు, ఆ 15 కోట్లు ఓవరాల్ గా మీరు అడిగిన పనులన్నిటికీ కూడా కలిపి గ్రామ అభివృద్ధి పనుల కొరకు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది.
మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సీసీ రోడ్లు, 4 డ్రైన్స్, దోబిఘాట్, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. దీనికి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే అధికారులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కింజరపు అచ్చెన్నాయుడు గారికి, టెక్కలి శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారి సార్ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే ముత్యాల రాజు గారు, ఏపీ స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్, వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి, ఉపాధి హామీ పథకం సంచాలకులు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారికి, ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ పంచాయతీరాజ్ శాఖ బాలు నాయక్ గారికి, ఇంజనీరింగ్ చీఫ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ శ్రీమతి గాయత్రి గారికి, రాయవలస గ్రామ సర్పంచ్ సరళన బాలకృష్ణ గారికి, సో వారికి నా నమస్కారాలు తెలియజేయండి. డబ్బులు ఇవ్వగలిగాం, కానీ నేను మీ నుంచి ప్రత్యేకించి ఈరోజు కోరుకుంటుంది, మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం, లేదంటే కాంపౌండ్ వాల్ కట్టగలం, కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే తప్పదు. రేషన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దరఖాస్తు స్వీకరించిన 21 రోజుల్లో దాన్ని పరిష్కరిస్తామని తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కొత్త రేషన్ కార్డుకి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యారేజ్ సర్టిఫికేట్, పెళ్లి కార్డు, పెళ్లి ఫోటో అవసరం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది ఎలాంటి పొరపాట్లు చేయవద్దని చెప్పారు. రేషన్ కార్డుకి ఎవరు దరఖాస్తు చేసినా స్వీకరించాలని అన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి మనోహర్ సూచించారు. 4.24 కోట్ల మందికి జూన్లో ఉచితంగా రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద ఉందని, అందులో ఎక్కడా లోపం లేదని తెలిపారు. రైస్ కార్డ్ సర్వీసెస్ లో ఎవరైతే గతంలో కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా చేర్పులు, మార్పులు, కొత్తగా పుట్టిన బిడ్డలకి అడిషన్ గా కార్డులో తీసుకురావాల్సిన పేర్లు, అదేవిధంగా కొంతమంది మైగ్రేట్ అయిన వాళ్ళకి కొన్ని అడ్రస్ మార్పులు, ఇవన్నీ కూడా దాదాపు 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఆ వెసులుబాటు కలగలేదు. కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా గౌరవ సుప్రీంకోర్టు వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈకేవైసీ తప్పనిసరి అనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క కార్డుని ఈకేవైసీ చేయాలనే ఒక ప్రయత్నం రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రారంభించినప్పుడు భారతదేశంలోనే 95% పూర్తి చేసుకున్న ఏకైక రాష్ట్రం ఈ రోజున ఆంధ్రప్రదేశ్. పూర్తి కాని పెండింగ్ ఉన్న సంఖ్య 22,55,498. ఈ రోజు వరకు మాకు వచ్చిన అప్లికేషన్స్ 5,48,176. అందులో 4,09,000 మెంబర్ అడిషన్, అంటే కొత్తగా సభ్యులు చేర్చడానికి కార్డులో. రెండోది కొత్త రైస్ కార్డు కావాలని 60,000 మంది కేవలం అప్లై చేశారు. రైస్ కార్డులో స్ప్లిట్టింగ్, అంటే కుటుంబ సభ్యులు పెళ్ళైన తర్వాతనో లేకపోతే ఇతర ప్రాంతానికి వెళ్ళిపోయడం వలన స్ప్లిట్టింగ్ అనేది ఎక్కువ మంది అడుగుతున్నారు. అది 44,000 మంది. చేంజ్ ఆఫ్ అడ్రస్ మేము ఈసారి కల్పించాం. అది యాక్చువల్గా ఈకేవైసీలోనే పూర్తి అయిపోయి ఉంటుంది. అందుకనే కేవలం దాంట్లో సంఖ్య 12,552. మెంబర్ డిలీషన్ ఇప్పటి వరకు 13,580 మంది అప్లై చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైస్ కార్డ్ డేటాబేస్ని గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఉన్న డేటాబేస్ని అనుసంధానం చేయడానికి కోసం ఒక ప్రయత్నం మేము చేశాం. ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. దయచేసి మీరెవరు కూడా తొందరపడిపోయి ఏదో పలానా తేదీకి ముగిసిపోతుందని మాత్రం మీరు అనుకోవద్దు. క్లోజింగ్ డేట్ లేదు దీనికి. మాకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మాకు 21 రోజులు సమయం ఉంటుంది. ఒక అప్లికేషన్ తీసుకున్న తర్వాత 21 రోజుల్లో అప్లికేషన్ స్వీకరించిన తర్వాత తప్పకుండా మేము పరిష్కారం చేస్తాం. 4,24,59,128 మందికి ఉచితంగా మేము రైస్ కార్డ్స్ మేమే జారీ చేస్తాం జూన్ మాసంలో. మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఎట్టి పరిస్థితిలో కూడా మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు. రెండో ప్రధాన అంశం, గతంలో ఎవరినైతే మీరు చేర్చగలుగుతారో కార్డులో 15 సంవత్సరాలకే పరిమితమైంది. కర్ణాటక నుంచి ఏపీకి కుంకి ఏనుగులు రప్పించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకి చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగుల్ని రప్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి నా శుభాకాంక్షలు. యువగలం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తీసుకుని వచ్చారు. అన్నదాతల ఇక్కట్లను తొలగించేందుకు పవన్ అన్న ప్రత్యేకంగా చొరవ చూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏపీ అవసరాలకి మరిన్న కుంకి ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు అని లోకేష్ పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేదాకా కూటమి ప్రభుత్వంపై వైసీపీ నిరసన గలం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ తెలియజేశారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4వ తేదీన వెన్నపోటు డేగా నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ రోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం, కలెక్టర్లని కలిసి హామీల డిమాండ్ పత్రాలని సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని కోరారు. చంద్రబాబు మరొకసారి తన మంత్రదండం బయటకు తీశారని, వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ తన మోసాలని ప్రశ్నించే వారి గొంతుల్ని నొక్కేస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్ అంటూ తప్పుడు ప్రచారం తెరపైకి తెచ్చి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగారని అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు లిక్కర్ స్కామ్ కి తెర తీసింది చంద్రబాబు అని ఆరోపించారు. బెల్ట్ షాపుల పేరుతో దోచుకుంటున్నారని మండిపడ్డారు. చివరికి ప్రలోభాలకి లొంగిపోయి విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబుకి అమ్ముడుపోయారని విమర్శించారు. నిజమైన స్కామ్స్టర్ ఎవరు? చంద్రబాబు గారు కాదా అని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద లేడా అని అడుగుతా ఉన్నా. తన కేసును వీకెన్ చేసుకునే దానికోసం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తాను ఇటువంటి ఫాల్స్ కేసు ఒకటి ఫాయిస్టర్ చేసినాడు అన్నది వాస్తవం. మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజకేష్ రెడ్డి, ఈయనకు బెవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం? కుట్రలు చేసి చంద్రబాబు ఒక బేతాళ కథల్లి సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బేవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? ఆయన లోక్సభ ఎంపీ. వాళ్ళ నాన్న కూడా కనీసం ఈ శాఖ కాదు, ఈ శాఖ మంత్రి కాదు. మరి ఏం సంబంధం మిథున్ రెడ్డికి? అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికి ఏం సంబంధం? తన రాజీనామా వల్ల చంద్రబాబు నాయుడు గారి కూటమికి మేలు జరుగుతుందని తెలిసి తన 3.5 సంవత్సరం టర్ము ఆ కూటమికి తాను ప్రలోభాలకు లోనై అమ్మేసి, అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్లకు ఏం వాల్యూ ఉంటుంది? ఈ స్కాములన్నిటికీ పరాకాష్ట ఏమిటనంటే అమరావతి పేరు మీద చేస్తా ఉన్న మరో దోపిడీ. నిజంగా స్కాములందరికీ పరాకాష్ట అమరావతిలో నేడు జరుగుతా ఉన్న దోపిడీ. 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి జగన్ హయాంలో మద్యం మాఫియాపై రోజు థ్రిల్లర్ సిరీస్ లో కథనాలు వస్తున్నాయని ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సీఎం గా చేసిన జగన్ పోలీసుల బట్టలు ఊడదీస్తామని అనడం బాగోలేదని, జగన్ హయాంలో పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసునని అన్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్న నేతల వేధింపులకి పోలీసుల్ని వాడుకున్నారు. రఘురామతో సహా పలువురు నేతల్ని ఎలా వేధించారో తెలిసిందే. జగన్ హయాంలో జత్వాని కేసులో పోలీసుల తీరు దారుణం. పోలీసులను తక్కువ చేసి మాట్లాడటం తగదు. తన తప్పు ఉంటే విచారణ చేసుకోవాలని చెప్పట్లేదంటే జగన్ దోషి అని తెలుస్తోంది. తన తప్పు లేదంటున్నా జగన్ విచారణ చేయాలని ఎందుకు చెప్పట్లేదు? వైఎస్ఆర్ మాదిరిగా తప్పుంటే ఉరి తీయాలని ఎందుకు చెప్పట్లేదు? తన వెనక ఉన్నది మచ్చలేని వారిని వెనకేసుకొస్తున్నారు. తమ హయాంలో మద్యం కొనుగోలుకి డిజిటల్ పేమెంట్లు లేవని జగన్ చెప్పారు. గతంలో నగదు చెల్లింపులతో భారీ అవినీతి జరిగిందని తెలుస్తోంది అని షర్మిల ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నవారు. అలాంటిది ఇప్పుడు తాజాగా మీడియా అంతా లిక్కర్ మాఫియా మీద డైలీ థ్రిల్లర్ సిరీస్ నడుపుతోంది. దాంతో వైసీపీ వాళ్ళకు భయం పుట్టుతుంది. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ భయాలని అడ్రస్ చేయడానికి
గుంటూరు నియోజకవర్గం 9వ డివిజన్ పరిధిలోని యాదవ్ బజార్ ప్రాంతంలో ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, నగర మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్ ఎల్లావుల అశోక్ శానిటేషన్ మరియు డ్రైనేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 9వ డివిజన్ పరిధిలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థల్ని మెరుగుపరిచే విధంగా జీఎంసీ అధికారులతో మాట్లాడి అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చినట్టు తెలిపారు. శివారు ప్రాంతాలలో ఉన్న ప్రజలకి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. గుంటూరు నగరాన్ని క్లీన్ నగరంగా మరియు గ్రీన్ నగరంగా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మీరావళి, సంకూరి శ్రీనివాసరావు, జనసేన పార్టీ 3వ వార్డు ఇన్ఛార్జి ఎడ్ల నాగమల్లేశ్వరరావు, సిటీ నగర కార్యదర్శి నాగేంద్ర సింగ్, జీఎంసీ అధికారులు పాల్గొన్నారు. శానిటేషన్ చేయాలి, శివారు ప్రాంతాల్లో మురికి వాడల్లో ముందు వాటిని అన్నింటిలో ఎక్కడ కూడా శానిటేషన్ కానీ, అట్లాగే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, వాళ్ళకి ఏమైతే కావాలో అన్ని మౌలిక సదుపాయాలు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఒక క్లీన్ గుంటూరు అనే కార్యక్రమాన్ని వాళ్ళ స్టార్ట్ చేశాం. ఇక్కడ ఈ వార్డు ప్రెసిడెంట్గా 9వ వార్డుకి అశోక్ గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ప్రతి సందు వీధి గొంది ఎక్కడైతే ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా క్లీన్ చేసి 2 రోజుల్లోనే, 3 రోజుల్లోనే, 4 రోజుల్లోనే తప్పకుండా ఒక మోడల్ వార్డుగా దాన్ని చేసి, అట్లాగే దాని ప్రకారం మిగతా గుంటూరులో ఎక్కడైతే ఇట్లాంటి అవసరాలు ఉన్నాయో డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అట్లాగే వైండింగ్ ఆఫ్ ద రోడ్స్ కానీ, ఇట్లా నజీర్ గారు చెప్పారు. ఈ యొక్క 60 ఫీట్ రోడ్డు ఓల్డ్ గుంటూరుకి ఈ యొక్క మనీ హోటల్ సెంటర్ నుంచి బాలాజీనగర్ మెయిన్ రోడ్ని వైండింగ్ చేయాలి, మాస్టర్ ప్లాన్లో కూడా 60 ఫీట్ ఉందని గౌరవ కమిషనర్ గారిని కోరారు. ఆయన తక్షణం దాన్ని అమలు చేసి ఇమీడియట్గా దాన్ని తొందరలో పూర్తి చేస్తామని చెప్పారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ముందు గుంటూరుని న్యూ గుంటూరుగా మార్చే విధంగా మేమందరం కూడా ప్రతిరోజు ఎటువంటి ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా చూసాం. ఇప్పుడు చాలామంది కంప్లైంట్స్ కొన్ని చోట్ల ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా రెక్టిఫై చేసి అందరూ సుఖశాంతులతో కూడిన, ఆనందంతో కూడిన గుంటూరు అందిస్తామని చెప్పి ఈ మీడియా వారి ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరిచేటువంటి విధంగా ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది కానీ, వారికి అవసరమైనటువంటి పరికరాలు కానీ ఎక్కడైనా తక్కువ ఉంటే వాటిని సరిదిద్దేటువంటి పరిస్థితులను తీసుకొని ఈరోజు నగరంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని డివిజన్స్ని తీసుకొని అక్కడ లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో వాటిని తొలగించడంతో పాటు శానిటేషన్ సిబ్బందిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసేటువంటి విధంగా ఈరోజు క్లీన్ గుంటూరు పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా 9వ డివిజన్లో ఉదయాన్నే పర్యటించి అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సిబ్బందితో పాటు సచివాలయ సిబ్బంది, అలాగే సిఎంహెచ్ఓ, మిగతా అధికారులందరినీ కూడా తీసుకొని కార్పొరేషన్ కమిషనర్ గారు, మేయర్ గారు, మేము అందరం కూడా కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలను, ముఖ్యంగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, అలాగే ముఖ్యంగా ప్రతిరోజు ప్రతి ఇంటి దగ్గర నుండి చెత్త సేకరణ ఏ విధంగా జరుగుతూ ఉంది, ఆ ప్రాంతంలో మురుగునీరు ప్రవాహం ఏ విధంగా డ్రైన్స్ ద్వారా జరుగుతూ ఉంది, అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసేటువంటి దాంట్లో ఒక ప్రణాళికతో ముందుకు సాగడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది. అధికారులు కొంత నిర్లిప్తత ఉంది. సచివాలయ సిబ్బంది కానీ, అలాగే శానిటేషన్ సిబ్బంది కానీ, వాళ్ళందరినీ కూడా కొన్ని రోజుల్లో, 1-2 రోజుల్లో వాళ్ళ లోటుపాట్లన్నీ కూడా తెలుసుకొని వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎక్కడ కూడా ప్రజలకు కావాల్సినటువంటి శానిటేషన్ గురించి కానీ, లేకపోతే మౌలిక వసతులు కానీ ఇంకా మెరుగుపరిచి గుంటూరుని ఒక క్లీన్ గుంటూరుగా, ఒక గ్రీన్ గుంటూరుగా తయారు చేసేటువంటి క్రమంలో ముందుకు సాగుతా ఉంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో గౌరవ మేయర్ గారు చార్జ్ తీసుకున్న తర్వాత వారి యొక్క ఆలోచన ప్రకారము గౌరవ ఎమ్మెల్యేస్, లోకల్గా 3 ఎమ్మెల్యేస్ ఉన్నారు, గౌరవ సెంట్రల్ మినిస్టర్ గారు, వీరందరి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మన గుంటూరు నగరంలో ఒక్కొక్క ఎలక్షన్ వార్డు ఒక నమూనాగా చూపించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా శానిటేషను, డ్రైన్స్ క్లీనింగ్ కానీ, తర్వాత గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క వార్డుని మోడల్గా చూపించుకుంటూ వెళ్ళాలనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి వార్డు నెంబర్ 9, ఎలక్షన్ వార్డు నెంబర్ 9లో ఈ యాక్టివిటీ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా ఏంటంటే రెగ్యులర్గా చేసేటటువంటి శానిటేషను డిస్టర్బ్ కాకుండా అదనంగా మనం దగ్గర 225 మంది వర్కర్స్ని అదనంగా ఎంగేజ్ చేసుకొని ఈ కార్యక్రమానికి దానికి కావాల్సినటువంటి టూల్స్ కానీ, తర్వాత కిట్స్ కానీ అన్నీ కూడా తీసుకొని వార్డ్ అంటే వీధి మొత్తం కూడా శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా సెటిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. 3 రోజులు పట్టినాయి, 4 రోజులు పట్టినాయి. ఎన్ని రోజులైనా మొత్తం వార్డు మొత్తం క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ వార్డుకి వెళ్ళటం జరుగుతుంది. సో దీనికి ప్రజలందరూ సహకరించాలి. ఎందుకంటే ఇప్పుడు మేము చూసినప్పుడు
కొన్ని చోట్ల డ్రైన్స్ క్లోజ్ చేస్తున్నారు. క్లోజ్ చేసి ఆ డ్రైన్స్ మరి ఫ్రీ ఫ్లో లేకుండా శానిటేషన్ వాళ్ళు వెళ్ళే డ్రైన్స్ క్లీనింగ్కి అవకాశం లేకుండా కూడా క్లోజ్ చేస్తున్నారు. అట్లాంటివన్నీ కూడా వాళ్ళు రిమూవ్ చేసుకొని స్వచ్ఛందంగా సహకరించినట్లయితే తద్వారా గుంటూరు నగరాన్ని చాలా పరిశుభ్రమైన నగరంగా భావి రోజుల్లో చూడటానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందించాలని చెప్పేసి మీరు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నూతన సంస్కరణలకి అనుగుణంగా రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ పనిచేస్తుందని నూతన చైర్పర్సన్ పీతల సుజాత తెలిపారు. గురువారం గుంటూరు జెడ్పీ రోడ్డు మహిళా ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ కార్యాలయంలో రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా పీతల సుజాత బాధ్యతలు స్వీకరించారు. తొలుత మహిళా ప్రాంగణం ఆవరణలోని మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. మహిళల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్దితో ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ ద్వారా నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకి ఆదరణ కల్పించడంతో పాటు వారిని మంచి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలాగా అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. త్వరలోనే తల్లికి వందనం, మహిళలకి ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కూటమి ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, సంస్థ జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉమెన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఛార్జ్ తీసుకోవటం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు మై గాడ్ ఫాదర్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా సోదరులు లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మేమంతా ఒక కూటమి ప్రభుత్వంలో ప్రజాసేవకి మాకు అవకాశం వచ్చింది. ఈ రోజున జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా బీజేపీ వారికి, పురంధరేశ్వరి గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకు వెళ్తున్నాం. అందులో ముఖ్యంగా ఉమెన్కి సంబంధించినటువంటి సమస్యల్ని చిత్తశుద్ధితో పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నానండి. ఇప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నటువంటి శాఖ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇక్కడే మనం ఈ ప్రాంగణాలన్నీ కూడా ఉమెన్కి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మహిళలకి ఆశ్రయం కల్పించి వాళ్ళకి అన్ని విధాల ఆదరణ ఇవ్వటంతో పాటుగా వాళ్ళని మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారు చేయడానికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి అన్ని నైపుణ్యత కల్పించి ప్రభుత్వం ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మేము 2014-19లో ఉన్నప్పుడు కూడా చాలా మంచి కార్యక్రమాలు ఈ డిపార్ట్మెంట్ ద్వారా, ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ద్వారా, ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క సారథ్యంలో చేపట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్ప గొప్ప రిఫార్మ్స్ అన్ని డిపార్ట్మెంట్లను కూడా తీసుకొస్తున్నారు సీఎం గారు. ఈ డిపార్ట్మెంట్లో కూడా తీసుకొచ్చి మహిళల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు వెళ్ళాలనేది మా లక్ష్యంగా మేము పనిచేస్తాం. సో డెఫినెట్గా మహిళలకు అన్ని విధాలుగా కూడా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. నా వంతు మహిళల అభివృద్ధికి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తాననేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి. మెయిన్గా ఏదైతే కూటమిలో హామీలు ఇచ్చామో తల్లికి వందనం, అది కూడా మేము త్వరలోనే మే 29వ తేదీన గుంటూరు లాడ్జ్ సెంటర్లోని ఎల్ఎం స్కూల్ ఆవరణలో పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని క్రిస్టియన్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల రాజు బుస్సా రత్నప్రసాద్ తెలిపారు. ఈ సభ ఎవరికీ వ్యతిరేకం కాదని, క్రైస్తవుల ఐక్యతను కాంక్షిస్తూ ఏర్పాటు చేశామని చెప్పారు. మత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన బాధ్యత పాలకులపై ఉందని చెప్పారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సంస్మరణ సభ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల
కుటుంబాల మృతిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, దీనిపై న్యాయస్థానంలో పలువురు పిల్ వేయటం జరిగిందని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ నేతలు ఎం మణికుమార్, టి రవికిరణ్, జాన్సన్, బండ్లమూడి స్టాలిన్, ప్రేమరాజు, కె జయసుధ, శ్యాంప్రసాద్, అబ్దుల్ ఖాదిర్ పాల్గొన్నారు. 2025 సంవత్సరం మార్చి నెల 24వ తారీఖు రాత్రి క్రైస్తవుల పక్షాన ఒక యోధుడిగా, క్రైస్తవుల యొక్క బాణిని ముందు తీసుకెళ్లే ఒక జ్ఞానిగా నేలకు రాలిన రోజు రాజమండ్రి దగ్గర కొంతమూరు అనే గ్రామంలో అనాథ శవమయ అనుమానాలతో కూడిన ఒక డెడ్ బాడీ దొరికిన రోజు మార్చి 24. ఆయన మరణం, పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి మరణం యావత్తు క్రైస్తవులకే కాకుండా హిందువులకి, ముస్లింలకి ఆయన వాక్కుని విన్న వాళ్ళందరూ కూడా తీరం లోటుగా కనిపించింది. ఈ మరణం మీద యావత్ క్రైస్తవ లోకం 100% ఒకళ్ళు ఇద్దరు తప్పితే 100% అది హత్య అనే అందరి మనసుల్లో అది నిండి ఉన్నది. అయితే దానికి పోలీసు వారు దాన్ని క్లియర్ చేశారు, అది యాక్సిడెంట్గా చనిపోయారని. దాని గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. కానీ సుప్రీంకోర్టులో, హైకోర్టులో మా పెద్దలు కేఏ పాల్ గారు, హర్ష్ కుమార్ గారు లాంటి పెద్దలు, ఇంకా శాలేం రాజు గారు తండ్రి సన్నిధి చిలకలూరిపేట వారు లాంటి వాళ్ళందరూ కూడా కేసులు వేశారు. కోర్టు న్యాయస్థానం ఎలా తీర్పిస్తే దానికి మేము లోబడి ఉంటాం. ఈ నెల 29 పగడాల ప్రవీణ్ గారి మరణ సందర్భంగా సంస్మరణ సభ, క్రైస్తవుల భాషలో ఆదరణ కూడిక, ఇది హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యతతో ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం. LEM స్కూల్ గ్రౌండ్, మన లాడ్జ్ సెంటర్లో ఉన్న LEM స్కూల్ ఆవరణంలో గురువారం సాయంత్రం 29వ తారీఖు ఈ నెల గురువారం సాయంత్రం 5 గంటలకి ప్రారంభమై 9 గంటల వరకు ఈ సభ కొనసాగుతుంది. ఈ సభకు క్రైస్తవుల పక్షాన మాట్లాడే పెద్దలు, క్రైస్తవ సేవకులు ఎంతోమంది రాష్ట్ర నలుమూలల నుంచి పాల్గొంటున్నారు. కాబట్టి ఈ జిల్లాలో ఉన్న క్రైస్తవుడా నువ్వైతే కదిలిరా, మంచి మనిషి అయితే కదిలిరా, ఇది ఒక మతపరమైనది కాదు. జై భీమ్. ప్రవీణ్ పగడాల సంస్మరణ దినోత్సవాన్ని అన్ని మతాలు, మత భేదం లేకుండా అన్ని మతాలు, మనుషులందరూ కూడా కలిసి ఒక సంస్మరణ సభలాగా జరుపుకోవటానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన్ని ఈ రోజున మతాతీతంగా ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన బోధనలు మనుషులు కావాలి, మతాలను, మత కట్టుబాట్లను వదిలి మనిషిగా స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా దేవునితో కనెక్ట్ అయి జీవించాలనేటువంటి ఆయన బోధనలు. ఈ కార్యక్రమం, ఈ సంస్మరణ సభ ఎవరికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. మా కింద దళిత, పీడిత, తాడిత వ్యక్తులు, SC, ST, BC మైనారిటీస్ హక్కులు కాపాడబడాలి, వారందరికీ కూడా జీవించడానికి స్వేచ్ఛ ఉండాలా. ఈ రోజున రాజ్యాంగం చెప్తా ఉంది, రాజ్యాంగం హక్కు ఇస్తూ ఉంది. ఏమనంటే నీకు ఇష్టం వచ్చిన మతాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాపగాండా చేయొచ్చు అని హక్కు ఇస్తూ ఉంది. నీకు ఇష్టం వచ్చిన విధంగా మరి లౌకిక సూత్రాలకి భిన్నం కాకుండా, పక్కవాడు ఎవరికి కూడా భిన్నంగా, ఎవరి హక్కులకి భంగం కలిగించకుండా స్వేచ్ఛగా జీవించమనే హక్కు ఇస్తూ ఉంది. అలాంటి హక్కులు ఈ కింది తరగతులందరికీ కూడా మరి కాపాడాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తూ SC, ST, BC మైనారిటీ వర్గాలన్నీ కూడా కలిసి మరి అందరి వాడైనటువంటి ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను శాంతియుతంగా జరుపుకునే కార్యక్రమం. కాబట్టి గుంటూరు పరిసర ప్రాంతాలు, రాష్ట్ర ప్రజలందరూ నా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను, మీడియా మిత్రులకి. అదేవిధంగా మరి JAC జాయింట్ యాక్షన్ కమిటీ మెంబర్స్ అందరికీ క్రిస్టియన్ సేవా సంఘం తరఫున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రోజున మరి యొక్క సమావేశం ఈ నెల 29వ తారీఖున ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మన భారతదేశంలో స్వతంత్రంగా, స్వేచ్ఛగా మాట్లాడటానికి అవకాశాలు తక్కువైపోతున్న రోజులు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులను కూడా మనం వాడుకోలేని పరిస్థితిని మరి వ్యక్తులు కల్పిస్తున్న పరిస్థితులను మనం గమనిస్తున్నాం. కనుక ఈ రోజున భారతదేశంలో క్రైస్తవ్యం ఎన్ని రకాలుగా ఉపయోగపడింది, ఎంత మంచి చేసింది అనేది భారతదేశ ప్రజలకు తెలుసు.
అటువంటి క్రైస్తవ్యం మీద ఒక భయంకరమైన విధానాన్ని మరి కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని చేస్తున్న విధానాలు కూడా, పరిస్థితులు కూడా మనం గమనిస్తున్నాం. కనుక క్రైస్తవులందరూ మరి ఒక తాటి మీదకి వచ్చి ఒక ఐక్యతతో దేవుని మాటలను ప్రకటించడానికి ఇదొక వేదికగా మేము ఏర్పాటు చేస్తున్నాం. కనుక ప్రతి క్రైస్తవ వ్యక్తిని, సంఘాన్ని, సంఘ సభ్యులను, సేవకులను, మరి ఇతర వ్యక్తులందరినీ కూడా, ఎందుకంటే భారతదేశం అనేది లౌకిక వాదం కలిగిన దేశం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన యోగాంధ్ర 2025ని గుంటూరు నగరంలో విజయవంతం చేయాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు కోరారు. గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన వైజాగ్లో జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారని తెలిపారు. వరల్డ్ యోగా డేకి సుమారు 5 లక్షల మంది హాజరై గిన్నిస్ రికార్డు సాధించేలాగా అందరూ కృషి చేయాలని అన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా నగరంలో ఆసక్తి కలిగిన వారు వెబ్సైట్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21 నుంచి జూన్ 21 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2025ని గుంటూరు నగరంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, రెడ్ పేయర్స్, సీనియర్ సిటిజన్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు. దీనిపై పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు వరల్డ్ యోగా డే జూన్ 21 స్టార్ట్ చేసి 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ సంవత్సరం 11th ఇయర్. ఈ 11th ఇయర్ మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క లీడర్షిప్లో ప్రధానమంత్రి గారు గెస్ట్గా జూన్ 21వ తేదీ వైజాగ్లో ఒక 5 లక్షల మంది యోగా సాధకులతో ఈ ప్రోగ్రాము డిజైన్ చేశారు. దీనికి సంబంధించి అక్కడ జరగటమే కాకుండా మరి అన్ని జిల్లాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్సు, మండల హెడ్ క్వార్టర్సు, అట్లనే గ్రామ స్థాయిలో ఈ ప్రోగ్రాము ఒక నెల రోజుల పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా గౌరవ చీఫ్ సెక్రటరీ గారు నిన్న అందరూ జిల్లా కలెక్టర్స్, ముఖ్యమైనటువంటి ఆఫీసర్స్ అందరితో కూడా ఒక రివ్యూ చేశారు. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి జిల్లాలో ఈ ప్రోగ్రాము డే వారీగా కొన్ని యాక్టివిటీస్ ఇచ్చారు. ఆ యాక్టివిటీస్ ప్రకారం నడవాల్సిన అవసరం ఉంటుంది. దీనిలో భాగంగా ఈరోజు మన జిల్లాలో మరి ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నారు జేసీ గారు, వారు నేను కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు దాకా కండక్ట్ చేశాము. మండల స్థాయి వరకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్లనే యూఎల్బీస్ అన్నిటికీ కూడా. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మనం ఎలాంటి యాక్టివిటీస్ టేకప్ చేయబోతున్నాము, దానికి కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుందనే దానికి మీ అందరికీ కొంత బ్రీఫ్ చేయాలని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాము. దానికి గౌరవ మేయర్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా దీనిలో ప్రజలు ఎవరైతే ఈ ప్రోగ్రాంలో అభ్యాసకులుగా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా మరి ఒక వెబ్సైట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. ఈ వెబ్సైట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకి మొబైల్లో కూడా ఒక మెసేజ్ వస్తుంది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్లు. వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకుంటే, అంటే గుంటూరా లేకపోతే సమ్ అదర్ ప్లేసా, ఎట్లాగైనా సరే ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ అయితే. ఇంతకుముందు యునైటెడ్ నేషన్ 2014లో జూన్ 21 వచ్చి వరల్డ్ యోగా డేగా డిక్లేర్ చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు 11th ఇయర్ మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని శంకుస్థాపనకు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారిని కోరారు. ఈసారి విశాఖపట్నంలో 11th వరల్డ్ యోగా డే అక్కడ జరుపుకుందామని నిశ్చయించారు. దీన్ని కొన్ని లక్షల మంది ప్రజలతో అక్కడగా జూన్ 21 అక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
ఈ మొత్తం మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా యోగాంధ్రగా 30 డేస్ డిక్లేర్ చేసి వివిధ రకాలైన ప్రోగ్రాలు ప్రజలకు తెలియజేసి దానికి ఒక వెబ్సైట్ రిజిస్ట్రేషన్ చేశారు. తర్వాత ప్రమోషన్సు, ఈ యొక్క పబ్లిక్ గ్యాదరింగు, తర్వాత వాళ్ళ ఒక రావడానికి ట్రాన్సిట్ ప్లాన్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ సచివాలయాలతో సహా రిజిస్ట్రేషన్, ఈ యొక్క సభ్యులను రిజిస్ట్రేషన్ చేసి ప్రతి జిల్లాలో కూడా ఇది వివిధ రకాలైన సంస్కృతి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. దానిలో భాగంగా ఇవాళ గౌరవ కమిషనర్ గారు శ్రీనివాస్ గారు గుంటూరులో రానున్న కాలంలో ఈ గత 20 రోజుల్లో ఏ విధంగా పబ్లిసిటీ కానీ యోగా గురించి ప్రజలకు తెలియజేయడంలో కానీ ఇక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని కానీ ఇప్పుడు మీడియాకు వివరించారు. ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నందుకు మేమందరం హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జూన్ 21 జరిగే యోగా డే విశాఖపట్నంలో ప్రజలందరూ అక్కడికి వచ్చి ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డులో అది ఒక రికార్డ్ అయ్యేటట్టుగా మీరందరూ దానికి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుకుంటూ మేము అప్పీల్ చేస్తూ తప్పకుండా దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం కల్పించిన కమిషనర్ గారికి ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.